టీఎస్1 ప్రేక్షకులకు నమస్తే. వరద అపార నష్టం, కేంద్ర అంచనా 5,438 కోట్లు. కేంద్రం తక్షణ సాయం చేయాలని రేవంత్ రెడ్డి కోరారు. ఏపీతో సమానంగా నిధులు ఇవ్వాలి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి. రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వరద బీభత్స అపార నష్టం సంభవించిందని కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించి ఆదుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కోరారు. వరద నష్టం దాదాపు 5,438 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా వేశారు. అన్ని విభాగాల్లో క్షేత్రస్థాయిలో వాస్తవ నష్ట వివరాలు సేకరిస్తాయని తెలిపారు. సమగ్ర సర్వే తర్వాత నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని వివరించారు. తగిన చెరువులు, కుంటలు, దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు తాత్కాలిక మరమ్మతులకు కేంద్ర ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని వివరించారు. వీటిని శాశ్వతంగా పునరుద్ధరించే పనులకు తగిన నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరద తాకిడితో అల్లాడిన ఖమ్మం మధుర నియోజకవర్గంలో శుక్రవారం ఏరియల్ సర్వేలు నిర్వహించిన శివరాజ్ సింగ్ కేంద్ర హోంశాఖ సహాయ బండి సంజయ్ సాయంత్రం సచివాలయం చేరుకున్నారు. వరద నష్టంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి చౌహాన్, బండి సంజయ్ కు వివరించి నష్టపరిహారం జరిగిన చోట్ల ఫోటోల్లో స్వయంగా చూపిస్తూ నేను రైతునే, పొలముంది, పంటలు పండిస్తాను, రైతుల పరిస్థితి తెలుసు. ఏరియల్ సర్వే ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలకు పరిశీలించాం. వరి, మిర్చి, పత్తి, ఇతర పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మూగజీవాలు చనిపోయాయి. వరదలకు ఇళ్లలో ఎకరాల కుటుంబం కొట్టుకుపోయింది. వందలలో ఇలాంటి విపత్తులు చూడలే దాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెబుతున్నారు. ఇక్కడ పరిస్థితుల గురించి తెలిసాక ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఉప ముఖ్యమంత్రి మల్లా భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో కలిసి మండలం బుజ్జులరావుపేటలో దెబ్బతిన్న పంటలు, పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పోలేరు నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు పడిన గండిని చూశారు. అనంతరం పోలేరు నవోదయ పాఠశాల రైతులతో చౌహాన్ ముచ్చటించారు. ఖమ్మం, భద్రాద్రి, సూర్యాపేట, మహబూబ్ నగర్, ములుగు జిల్లాల్లో వరద తీవ్రత, నష్టాలపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను తిలకించారు. నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు త్వరలోనే కేంద్ర బృందాలు తెలంగాణకు వస్తాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎస్డీఆర్ఎఫ్ నిధులను సరిగ్గా వినియోగించలేదని విమర్శించారు. పైగా కేంద్ర పథకాలు నిధులను దారి మళ్లించిందన్నారు. ఫసల్ బీమా పథకం అమలులో నిర్లక్ష్యం వ్యవహరించిందని తెలిపారు. రైతుల కళ్లలో నీళ్లు చూస్తుండగానే చిరుక్కుపోతుంది ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని ఆదుకోండి పొంగులేటి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదలతో 4 జిల్లాల్లో అపార నష్టం వాటిల్లించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పంటలతో పాటు సాగునీటి ప్రాజెక్టులు దెబ్బతిన్నాయని చెప్పారు. కేంద్రం సాయం అందించి ప్రజలను ఆదుకోవాలి. అతి తొందరలోనే కేంద్రానికి ఈ నష్టపరిహారం దగ్గరికి తీసుకెళ్లి చెల్లిస్తామని మాట ఇచ్చారు. ధైర్యపడొద్దు, అండగా ఉంటాం. ఆయిల్ పామ్ రైతులకు అంచనా మద్దతు ధర. తుమ్మల వ్యవసాయ శాఖ
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ వరదల విలయంలో తెలుగు రాష్ట్రాల్లో ఊహించని నష్టం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు సరైన ధర దక్కే విధంగా కేంద్రం చర్యలు తీసుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రాంతీయ కొబ్బరి అభివృద్ధి మండలి అశ్వారావుపేటలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆఫ్ ట్రైబల్ వెల్ఫేర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏర్పాటు చేయాలి అని విజ్ఞప్తి చేస్తూ కేంద్ర మంత్రి సచివాలయంలో తుమ్మల వినతి పత్రం సమర్పించారు. కనీస మద్దతు ధర లభించక ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్న గతంలో టన్నుల 20,000 అండగా ఇటీవల కాలంలో కస్టమ్స్ డ్యూటీని ఎత్తివేశారు. దీంతో ఆ టన్ ధర 12,000కు తగ్గి రైతులకు నష్టపోతున్నారు. కేంద్రం టన్నుకు రేటు 15,000 కనీస మద్దతు ధర కల్పించాలి అని కోరారు. సానుకూలంగా స్పందించిన చౌహాన్ త్వరలోనే వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి కాళ్లపై పడి విడాకులు ముఖాముఖి సందర్భంగా రైతులు అల్వెత్తి నరసింహారావు కేంద్ర మంత్రి కాళ్లపై పడి బరుమన్నారు. మరో రైతు పైగా వెంకన్న కూడా పోగా మంత్రి వరించారు. ఆ రైతును గుండెకు హత్తుకున్న చౌహాన్ ఆశ్చర్యపడొద్దని, ప్రభుత్వాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీ రామమోహన్ రమసాయం రఘురామరెడ్డి, గండిగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు ప్రమోదర్ రెడ్డి, కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పాల్గొన్నారు.